పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో 110 గ్రామాలకు శాశ్వత తాగునీటి సమస్య తీరబోతుందని అనంతపురం రూరల్ మండలం ప్రజలకు మంచినీరు తీసుకుపోకుండా పరిటాల సునీత అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. అభివృద్ధిని తాము యజ్ఞంగా ముందుకు తీసుకెళ్తుంటే పరిటాల కుటుంబం రాక్షకుడిలా అడ్డుపడుతోంది. ఎన్ని కుయుక్తులు పనినా ప్రజలు భగవంతుడి ఆశీస్సులతో రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతాం. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆత్మకూరు సమీపంలో పైపు లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంతమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, గత ఎన్నికల అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసి నిలబెట్టుకున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలంలో 25 గ్రామాలు, అనంతపురం రూరల్ మండలంలో 31 గ్రామాలు, కనగానపల్లి మండలంలో 27 గ్రామాలు, రామగిరి మండలంలో 27 గ్రామాలు కలిపి మొత్తం 110 గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సమస్య తీర్చేందుకు 117 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు పనులను చేపట్టారు. ఆత్మకూరు మండలంలో జరుగుతున్న పనులను గురువారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త బోయి శాంతమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ పరిశీలించారు.